ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దీప్తి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేదంతా బతుకమ్మ దసరా ఫెస్టివల్, డిఫరెంట్గా రెడీ అవ్వాలి, డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేయాలనుకునే వారికి అయితే ఈ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే జుట్టును చిక్కు లేకుండా దూకోండి. 2 పోర్షన్స్గా చేసుకోవాలి. ఒక పోర్షన్లో 3 పాయలు చేసుకోవాలి, ఇంకో పోర్షన్లో 2 పాయలు చేసుకోవాలి. సో ఒక పోర్షన్లో 3 పాయల్ని తీసేసుకొని డైలీ మనం హెయిర్ స్టైల్ ఎలా అల్లుకుంటామో అలాగే 3 పాయల్ని కలిపి వీడియోలో చూపించిన విధంగా అయితే అల్లేసుకోవాలి. అల్లుకునేటప్పుడు దగ్గరికి అనేసి గట్టిగా అల్లుకోవాలి. సో ఒక పాయని సపరేట్ చేయాలి. ఇలా అల్లినాక ఈ వీడియోలో చూపిస్తున్నా, క్లారిటీగా చూడండి. సో పక్కన తీసి పెట్టుకున్న 2 పాయల్లోకి ఈ పాయని మిక్స్ చేసుకొని డైలీ ఎలా అల్లుకుంటామో సేమ్ అలాగే దగ్గరికని గుంజి గట్టిగా అల్లేసుకోవాలి. ఇలా గట్టిగా అల్లడం వల్ల తల పట్టేసినట్టు ఉంటుందని అనుకోవద్దు. కాసేపటికైతే లూజ్ అయిపోతుంది. చిక్కులు కూడా అస్సలు ఎక్కువ అవ్వదు. ఈ హెయిర్ స్టైల్ తోటి పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అంతేకాదు కొంచెం జుట్టున్నా సరే మీకు మంచి వెడల్పుగా సూపర్గా కనిపిస్తుంది. అండ్ ఇందులోని పాయ అందులోకి, మళ్ళీ ఈ పాయను తీసి ఇందులోకి అలా మిక్స్ చేసుకుంటూ ఈ హెయిర్ స్టైల్ అనేది పూర్తి చేయడమే. మీరు ఇక్కడ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ వీడియోను చూస్తూ మీరు ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు హెయిర్ స్టైల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాదు ఈ హెయిర్ స్టైల్ మీదకి డిఫరెంట్ యాక్సెసరీస్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నాక చాలామందికి ఏమనిపిస్తుందంటే లైక్ సవరం వేసుకున్నామేమో, రెడీమేడ్వి ఇప్పుడు వస్తున్నాయి కదా అలా వేసుకున్నారు ఏమో అనేట్టుగా కనిపిస్తుంది. అంత బాగుంటుంది. అండ్ అల్లేటప్పుడు దగ్గరికి గట్టిగా అల్లేసుకోవాలి. తీసిన పాయలు కూడా ఈవెన్గా ఉండేలాగా చూసుకోండి. మీరు ఈ హెయిర్ స్టైల్ కనుక ట్రై చేసినట్టయితే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అయితే పెట్టండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలనేది కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ ముందుకి బోలెడు హెయిర్ స్టైల్స్ని అయితే నేను తీసుకొస్తాను. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీకు బోలెడు అంటే బోలెడు రకాలు అనేది నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో ఒకవేళ కనుక మీకు ఇలా వేసేటప్పుడు కనుక హెయిర్ అనేది ఎండ్ అయిపోతే జస్ట్ ఇలా తీసేసుకొని ఇంకో పాయలో మిక్స్ చేసేసుకొని అల్లుకోవడం అంతే. సో చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ హెయిర్ స్టైల్. సో మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తే కనుక కామెంట్ రూపంలో అయినా తెలియజేయండి. మీకు ఈ హెయిర్ స్టైల్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.